నమస్కారం. సివిఆర్ స్పిరిచువల్ ఓం ఛానల్ సమర్పించు క్షేత్రయాత్ర కార్యక్రమానికి స్వాగతం. దైవ దర్శనంతో ఆధ్యాత్మిక పరిమళాలను అందించే క్షేత్రయాత్రని తిలకిద్దాం. ద్వైత సిద్ధాంత వైభవానికి ఇదో వేదిక. మధ్వాచార్య పరంపరకి ఇది నివేదిక. గురుతత్వాన్ని లోకానికి చాటిన మహోన్నత పీఠం మంత్రాలయం. అవతార స్వరూపం, మధ్వాచార విశ్వరూపం అయిన గురు సార్వభౌముడు రాఘవేంద్ర స్వామి పీఠం. ఆ మంత్రాలయ రాఘవేంద్రుని విశేషాలే ఈనాటి క్షేత్రయాత్ర. భారతీయ ఆధ్యాత్మిక మార్గాన్ని సుగమం చేసినవారు, ధార్మిక సూత్రాలను సామాన్యులకు సులభతరం చేసినవారు గురువులే. హైందవ క్షేత్రంలో మధ్వాచార్య సిద్ధాంత జైకేతనాన్ని నిలిపిన గురు సార్వభౌముడే శ్రీ రాఘవేంద్ర స్వామి. కేవలం లౌకిక జ్ఞానాన్ని ప్రసాదించడం గురుతత్వం కాదు, పారలౌకిక మార్గాన్ని మాత్రమే ఆవిష్కరించడం కూడా గురుతత్వం కాదు. ఈ వైరుధ్యాల నిర్వహణని, సమన్వయాన్ని సామాన్యులకు చేర్చిన గురు లక్షణమే శ్రీ రాఘవేంద్ర స్వామి రూపం. ఇది రాఘవేంద్రుడు సిద్ధ సమాధి పొందిన సన్నిధి. ఆ బృందావనం నుంచే 500 సంవత్సరాలుగా మహిమలను చాటుతున్న అవతారమూర్తి చరిత్ర, మధ్వాచార్య గురు పరంపరను నిలుపుతున్న పీఠాధిపతుల పూజామందిరం, కొలిచిన భక్తులకు వరాలిచ్చే కల్పతరువు మంత్రాలయం. మంత్రాలయ శ్రీ రాఘవేంద్రుని క్షేత్రం కర్నూలు జిల్లా ఎమిగనూరు నుంచి 27 కిలోమీటర్ల దూరంలో ఉంది. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దు ప్రాంతం కావడం వలన 2 రాష్ట్రాల భక్తులు ఇక్కడికి అధిక సంఖ్యలో చేరుకుంటారు. మధ్వాచార్యుల ప్రభావం కన్నడ రాజ్యాలపై అధికంగా ఉండేది కనుకనే కన్నడీకులు అధిక సంఖ్యలో స్వామివారి దర్శనానికి వస్తారు. రాయచూర్ నుండి 100 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతముంది. పవిత్ర తుంగభద్ర నదీ తరంగాలతో విలసిల్లే తీరం ఇది. పాపనాశని అయిన ఈ నదీ తీరంలో దేహధర్మాన్ని జయించే ధ్యాన మార్గాన్ని చూస్తూ జీవన సాఫల్యాన్ని ప్రసాదించే స్వామిని దర్శించుకుందాం. మంత్రాలయంలో స్వామివారి సన్నిధిని బృందావనంగా వ్యవహరిస్తారు. ఈ మందిరానికి మార్గం చూపే వీధులన్నీ క్షేత్ర శోభతో స్వామివారిని చూపుతాయి. ఊరి మధ్యలో ఉన్న ఈ రాజమార్గానికి నలుదిక్కులా కనిపించే స్వామివారి మూర్తులున్నాయి. రాఘవేంద్ర గురువరులు నెలకొన్న తావరం కరుణామూర్తి కొలువున్న ఆలయం కలి
ప్రధాన సింహద్వారం వివిధ వర్ణ ప్రకాశితమై విశేష వ్యాసభూయిష్టమై స్వాగతాంజలి పలుకుతుంది. గుండెల్లో మూలరాముణ్ణి ప్రకాశమానంగా నిలుపుకున్న రాఘవేంద్రులు అభయముద్రతో సుఖాసీనులై కనిపిస్తారు. సన్నిధికి చేరే మార్గంలోనే కాళీయుని పడగలపై నర్తించే బాలకృష్ణుని విన్యాసాలను ప్రతిబింబించే ఆధునిక శిల్పకళా చాతుర్యం ఆధ్యాత్మిక శోభనిస్తుంది. విషనాగుల మదాన్ని పాదముద్రలతో అణచి సరిదిద్దే జగద్గురువు శ్రీకృష్ణుడు. ప్రధాన మార్గానికి ముందు నిర్మించిన రాఘవేంద్రుని శిల్పరాజం సజీవ శోభతో గోచరిస్తుంది. ఆ గురు సార్వభౌముని సేవలో తరించే గజరాజు దీవెనలను అందుకునే ముచ్చట ఓ అనుభూతి. మహిమలెన్ను చూపిన కోటి సూర్య ప్రభలతో వెలుగు దివ్యాలయం రాఘవేంద్ర స్వామి వారి దివ్య బృందావనం. కోటి సూర్య ప్రభలతో వెలుగు దివ్యాలయం రాఘవేంద్ర స్వామి వారి దివ్య బృందావనం. మంత్రాలయ శ్రీ రాఘవేంద్రుని దర్శనానికి వచ్చిన భక్తులంతా ముందుగా శ్రీ మాంచాలమ్మని దర్శించుకోవాలి. మాంచాలమ్మ వారి సన్నిధి ప్రధాన మందిరానికి ముందుగానే వస్తుంది. రజత కవచాఛాదిత దీప్యమానంగా రుచిరోజ్వల మూల స్వరూపిణిగా ఈ దేవి దర్శనమిస్తుంది. అభయముద్రాంకిత దక్షిణ హస్తంతో వరదముద్రా విరాజిత వామహస్తయై విలసిల్లే మాత ఆమె. కృతయుగంలో పరశురామునికి జన్మనిచ్చిన జమదగ్ని ధర్మపత్ని అయిన రేణుకామాతే ఈ మాంచాల అని ఓ ప్రశస్తి కూడా ఉంది. దీనికి ప్రతీకగానే ప్రక్కనే పరశురాముని మూర్తి కూడా కనిపిస్తుంది. ప్రతి గ్రామానికి ఓ అధిదేవత ఉంటుంది. ఈ గ్రామదేవతలంతా ఆదిశక్తి స్వరూపాలే. ఈ మాంచాల ఇక్కడ క్షేత్రపాలినిగా గ్రామదేవతగా పూజలందుకుంటోంది. భక్తులంతా తొలుత ఈ మాత అనుమతినే హారతిగా అందుకుంటారు. గురుదేవుల దర్శనానికి సన్నద్ధమవుతారు. అప్పట్లో సిద్ధి మసూద్ ఖాన్ జాగీరులోనే ఈ మాంచాల గ్రామం ఉండేది. రాఘవ యతీంద్రుల వారు సంచరిస్తూ మసూద్ ఖాన్ జాగీరుకి చేరుకున్నారు. మసూద్ ఖాన్ స్వామివారిని పరీక్షించాలనుకున్నారు. పల్లెం నిండా మద్యం మాంసాలతో కూడిన నైవేద్యాన్ని గురువులకు అర్పించారు. వెంకన్న, మీ గురువు గారికి నేనేం తీసుకొచ్చానో చూసి. ఇది మా నజరానా. కళ్ళు మూసుకుంటే ఎలా స్వామి? బహుమానాన్ని స్వీకరించండి. ఎందుకు మూతపెట్టించారు? అది నిషిద్ధమైనదేమీ కాదే. చూడకుండానే ఎలా చెప్తారు? ఎక్కడికి పువ్వులు? నువ్వేగా తెచ్చావు. నేను తెచ్చింది మాంసం కదా. దాన్ని నా మూలరాముడు పుష్పాలుగా స్వీకరించాడు. తమ శక్తి తెలియక అపచారం చేశాను స్వామి.
ఈ యజ్ఞాన్ని క్షమించండి. స్వామి మహత్యాన్ని చూసిన మసూద్ ఖాన్ క్షమాపణ కోరుకున్నాడు. భక్తితో స్వామికి ఎన్నో మాన్యాలను సమర్పించాలని భావించాడు. కాని స్వామి అవన్నీ తిరస్కరించారు. ఎన్నో విశిష్టతలున్న ఈ మాంచాల గ్రామాన్నే నివాస యోగ్య స్థలంగా ఎంచుకున్నారు. వచ్చే భక్తులంతా ముందుగా మాంచాలమ్మను దర్శించి గురురాయరుని మందిరంలోనికి ప్రవేశిస్తారు. మంత్రాలయం క్షేత్రం గురించి మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు చిన్న విరామం. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాఘవేంద్రుల వారి జన్మనామం వెంకటనాథుడు. 1595 ఫాల్గుణ శుద్ధ సప్తమి నాడు కర్ణాటక రాష్ట్రంలోని భువనగిరి పట్టణంలో జన్మించారు. 26వ ఏటనే సన్యసించారు. యతీంద్రునిగా 50 ఏళ్లు పర్యటించారు. 1671లో శ్రావణ శుద్ధ విదియ నాడు సజీవంగా బృందావనంలో ప్రవేశించారు. ఇప్పటికీ ఆ బృందావనంలో సజీవంగా ధ్యానంలో మునిగి భక్తులను అనుగ్రహిస్తున్నారు. బృందావనం ఉన్న మందిరమంతా విశాలమైన ప్రాంగణంలో ఉంది. భక్తులంతా ముందుగా ప్రదక్షిణలు చేసి స్వామిని దర్శించుకుంటారు. శ్రీ గురు రాయుని సన్నిధి భాగ్యము, శ్రీ గురు రాయుని సన్నిధి భాగ్యము, పదగురు సేవకు మంత్రాలయము. ప్రధానంగా అడుగును అనుసరించి అడుగులు వేసేలా ప్రదక్షిణలు చేయడం ఈ గురు సాన్నిధ్యంలో ఓ పద్ధతి. స్వామివారి సన్నిధానానికి వెళ్లే మార్గంలోనే ముందుగా హనుమంతుని సన్నిధి వస్తుంది. బృందావనము చేరుమురా, నిత్య పూజలు కాంచుమురా. రాఘవేంద్రులు మధ్వాచార్య సాంప్రదాయానికి చెందినవారు. ద్వైత సిద్ధాంత క్రమంలో శ్రీహరియే సర్వాధికారి. ఆయన్ని ఆశ్రయించి భక్తిగా జీవించడమే ముక్తి మార్గం. అలా శ్రీహరిని ధ్యానించే భక్తులకు ఆయన శక్తియుక్తులు కొంతవరకు అనుగ్రహంగా లభిస్తాయి. శ్రీరాముడిని కొలిచి దైవశక్తిని పొందిన ఆ వాయుపుత్రుడే దీనికి నిదర్శనమని ఈ పరంపర వారు చెబుతారు. ఈయనే శ్రీకృష్ణావతారంలోనూ ఈయనే కృష్ణావతారంలోనూ భీమునిగా హరిసేవ చేశాడు. అట్టి హనుమంతుని దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుంటారు. భక్తులే స్వయంగా మారుతికి హారతి పట్టే అదృష్టం ఇక్కడ ఉంటుంది. త్రేతాయుగంలో సీతాన్వేషణకై వచ్చిన రాములవారు ఇక్కడున్న బండపై 7 క్షణాల పాటు విశ్రమించారు. ఆ రహస్యం తెలిసినవారు కనుక రాఘవేంద్రుల వారే ఇక్కడ హనుమంతుణ్ణి ప్రతిష్ఠించారు. రాఘవేంద్రుల వారి బృందావన ప్రవేశం తర్వాత ఈ ప్రాంతం మంత్రాలయంగా ప్రసిద్ధి పొందింది. ఇదే గురు సార్వభౌములు మహాభాష్య పరిమళాచార్య అయిన రాఘవేంద్రుని బృందావనం.
చల్లంగా చూడవయ్యా శ్రీ రాఘవేంద్ర చల్లంగా చూడవయ్యా. ధ్యాన సమాధిలో ఉన్న స్వామికి సర్వ విధి విధానాలను ఇక్కడ నుంచే సమర్పిస్తారు. రావా రావా చల్లంగా చూడవయ్యా శ్రీ రాఘవేంద్ర చల్లంగా చూడవయ్యా. కృతయుగంలోని మహావిష్ణు భక్తుడైన ప్రహ్లాదుడే రాఘవేంద్రునిగా అవతరించారని ప్రతీతి. దానికి నిదర్శనంగానే ఇక్కడ నృసింహ ప్రతిమ కూడా కనిపిస్తుంది. దిక్కులేని నీ భక్తుడనే నేను హక్కున చేర్చి నన్నాదుకోవా. ఆయన బృందావన ప్రవేశ నిర్ణయం తీసుకోగానే ఇక్కడే దీనికి సరైన స్థలమని అప్పటి దివాన్ వెంకన్నకు సూచించారు. ఈ ప్రాంతాన్ని తవ్వగానే వారికి ఇక్కడ యాగం చేసిన గుర్తులు కనిపించాయి. మహాభక్తుడైన ప్రహ్లాదుని యాగస్థలి ఇది. ఒక్కసారి అవకాశములేవా చల్లంగా చూడవయ్యా శ్రీ రాఘవేంద్ర చల్లంగా చూడవయ్యా. ఈ బృందావనం లోపల 700 షట్చక్ర సీతారామ సాలగ్రామాలున్నాయి. గురుదేవులు శ్రీ రాఘవేంద్ర స్వామి గురించి మరిన్ని విశేషాలను తెలుసుకునే ముందు చిన్న విరామం. విరామం తర్వాత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. లోనే రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించారు. తర్వాత యోగీంద్ర తీర్థుల నుంచి నేటి సుసమీంద్ర తీర్థుల వరకు ఆ మార్గంలోనే పీఠాధిపతులు ఆశ్రమ నిర్వహణ చేస్తున్నారు. చరిత్రను తెలిపే చిత్రపటాలు క్లుప్తంగా స్వామివారి చరిత్రను భక్తులకు గుర్తు చేస్తాయి. తిమ్మనబట్టు గోపికాంబ దంపతులకు వెంకటేశ్వరుని అనుగ్రహంగా స్వామి జన్మించారు. అందుకే ఆయనకి వెంకటనాథుడని పేరు పెట్టారు. సుధీంద్ర తీర్థుల వారి వద్ద విద్యను అభ్యసించారు. 19వ ఏట సరస్వతీదేవితో వివాహం జరిగింది. సుధీంద్ర తీర్థుల వారే 26వ ఏట సన్యాస దీక్షను ఇచ్చి రాఘవేంద్రునిగా నామకరణం చేశారు. రాఘవేంద్రులు మూలరాముని ఉపాసించారు. స్వప్నంలో మూలరాముడు ఇచ్చిన ఆదేశం కారణంగానే యవ్వన దశలోనే సన్యసించారు ఆయన. అనంతర కాలంలో ఎన్నో మహిమలను చాటారు. గురురాయరు తరువాత ఆశ్రమాన్ని ఆయన మనమడు యోగీంద్ర తీర్థుల వారు నిర్వహించారు. అప్పటి నుంచి అదే సాంప్రదాయానుసారంగా పూజలు జరుగుతున్నాయి. బృందావనానికి పక్కనే ఉన్న గురుమందిరంలోనే వారి నిత్యార్చన జరుగుతుంది. రాఘవేంద్ర స్వామి నిత్యార్చనలో భాగంగా అర్చించిన మూర్తులనే వీరు ఆరాధిస్తున్నారు. మూలరాముడు, గరుత్మంతుడు, దిగ్విజయరాముడు, జయరామదేవుడు, మధ్వాచార్య మూలకంగా పరంపరగా వచ్చిన వ్యాసముష్టిక, ఉడిపి కృష్ణుడు షట్చక్ర సాలగ్రామాలతో ఇక్కడున్నారు.
ప్రధాన దైవంగా గరుడారూఢుడైన మూలరాముడు కనిపిస్తాడు. తంత్రసార సంగ్రహంలో మధ్వాచార్యుల వారు బోధించిన క్రమంలోని నిత్యపూజ జరుగుతుంది. భక్తులు ఇక్కడికి ప్రవేశించి ధ్యాన తరంగ పరవశులవుతారు. మంత్రాలయం వచ్చిన భక్తులంతా తప్పనిసరిగా దగ్గరలోనే ఉన్న పంచముఖ ఆంజనేయుని కూడా దర్శించుకుంటారు. మంత్రాలయానికి దాదాపు 21 కిలోమీటర్ల దూరంలోనే ఈ దేవాలయం ఉంది. కర్ణాటకలోని గాణధాళ అని పిలిచే ఈ ప్రాంతంలోనే 12 సంవత్సరాల పాటు రాఘవేంద్రుల వారు తపస్సు చేశారని తెలిపే శాసనాలున్నాయి. క్షేత్రపరంగా, చారిత్రకంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో నిదర్శనాలున్న దేవాలయం ఈ పంచముఖ ఆంజనేయాలయం. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం. గరుడ, నారసింహ, వరాహ, హయగ్రీవ, వానరముఖ సహితమైన రూపంతో హనుమంతుడు రాఘవేంద్రునికి దర్శనమిచ్చిన క్షేత్రమిది. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం. నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. నమో వానరేశం నమో దివ్యభాసం నమో వజ్రదేహం నమో బ్రహ్మతేజం. నమో శత్రు సంహారకం వజ్రకాయం నమో మారుతిం రామదూతం నమామి. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. శ్రీ ఆంజనేయం నమస్తే ప్రసన్నాంజనేయం నమస్తే. రాఘవేంద్ర స్వాముల వారు కూర్చుని 12 సంవత్సరాలు ఇక్కడ తపస్సు చేశారు. 16వ శతాబ్దమునందు రాఘవేంద్ర స్వాముల పంచముఖ ఆంజనేయ స్వామి 5 అవతారంతో ప్రత్యక్షమైనారు. 5 చోట్ల నామాలు, నల్లబొట్టు, తులసి పుష్పాలు పెట్టారు. చూడండి అవతారములు: ఆంజనేయ, నారసింహ, గరుడ, హయగ్రీవ, వరహ. ఈ 5 రూపానికి పంచముఖి అనేది లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వాళ్ళ సమేతంగా ఇక్కడ రాఘవేంద్ర స్వాములకు ప్రత్యక్షమైనారు. వీళ్ళ అనుగ్రహం పొంది మంత్రాలకు వెళ్లి సజీవ సమాధి అయినారు రాఘవేంద్ర స్వామి వారు. ఇక్కడ మూలార్చకులు అనంతాచార వారని శేషవారిని, ఈశ్వరుని, గణపతిని, తులసికోటని ప్రతిష్టాపన చేశారు. ఇక్కడిది ప్రత్యేకమైన హనుమంతుని పాదుకల మందిరం. ఆలయానికి తూర్పున ఈ పాదుకలున్నాయి. ఐదు సంవత్సరాలకోసారి స్వామివారికి ఈ పాదుకలను మారుస్తారు. వాటిని పాదాలవారు అనే హరిజన వంశస్థులు సమర్పిస్తారు. 200 సంవత్సరాలుగా ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది. పూర్వం చెరువుబోతురు గ్రామంలో ఉండే భీమయ్య చెడు ప్రవృత్తితో తిరిగేవాడు. ఇటువైపు వచ్చిన సందర్భంలో అతనికి ఒక పెద్ద వానరం ఇక్కడ కనిపించింది. ఇంటికి వెళ్ళగానే జబ్బుపడ్డాడు. ఇదంతా స్వామివారి మహిమ అని గ్రహించి తన చెడు ప్రవృత్తిని విడిచి వృత్తి ధర్మంతోనే స్వామివారిని కొలవాలని అనుకున్నాడు. వెంటనే అతని ఆరోగ్యం కుదుటపడింది. చెప్పుల కొలతయంతో మొదట తెలియలేదు. స్వామివారే కలలో కనిపించి ఆ రాత్రి గుహ ముందు నల్ల గొంగలిలో ఇసుక పేర్చమని చెప్పారు. ఉదయానికి దానిపైన స్వామివారి పాదముద్రలు వచ్చాయి. భీమయ్య ఆ కొలతతోనే పాదుకలను తయారు చేసి
స్వామివారికి సమర్పించాడు. అప్పటి నుంచి ఆ ఆచారం ఇక్కడ ఉంది. ఇప్పటికీ స్వామివారి పాదుకలు కాలానుగుణంగా అరిగిపోవడం మాత్రం ఇక్కడి మహత్యమనే చెప్పాలి. ప్రహ్లాదుని అంశ అయిన గురు సార్వభౌములు శ్రీ రాఘవేంద్రుల దివ్యమైన ఆశీస్సులు మనందరిపైన ఉండాలని ఆశిద్దాం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే అని ఆ స్వామివారికి మొక్కుదాం. మరో క్షేత్రయాత్రతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.